ఆంధ్రప్రదేశ్లో కూటమి మధ్య బేటలు వారుతున్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలే అందుకు వేదిక కాబోతున్నాయంటున్నారు రాజకీయ వర్గాలు. అనేక అంశాలు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూటమి బలంగా ఉంది అని చెప్తున్న కూటమి నేతలు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి బలం వాళ్ళు చూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అంటున్నారు రాజకీయ వర్గాలు. అందులోనూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య అధికారిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనట్లేదు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు అనేది విపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శ. అందుకు ప్రధాన కారణం కూటమిలో విభేదాలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి బయటపడబోతున్నాయనేది రాజకీయ వర్గాల నుంచి విపక్షాల నుంచి వినిపిస్తున్న విమర్శ. మరి కూటమి ఏం చేయబోతోంది? అటు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమిగానే ముందుకు వెళ్తామని పార్టీల అధినాయకత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు ఉన్నాయా? క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఏ విధంగా సమన్వయం చేయబోతున్నారు? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి ఎజెండా వాళ్లకు ఉన్నా కలిసికట్టుగా ముందుకు సాగడం ఈ పార్టీలకు సాధ్యమయ్యే అంశంగానే ఉండబోతుందా? ఈ అంశంపై మనం మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు విజయశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వేణుగోపాల్ గారు జనసేన నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం. వేణుగోపాల్ గారు, అంటే రకరకాల అంశాలు అనేవి మనకు చర్చకు వస్తున్నాయి. అందులోనూ పవర్ షేరింగ్ లో జనసేనకు అన్యాయం జరుగుతుంది అనేది ఓ వైపు నుంచి వినిపిస్తున్న విమర్శ. సో ఏం జరగబోతుంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు రాబోతున్నాయనేది రాజకీయ వర్గాల నుంచి అటు వైసీపీ నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. ఏ విధంగా ముందుకు పోబోతుంది కూటమి? సార్, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదే విధంగా మిగతా అప్రిషియేషన్లకి, అది ఐనిస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతా ఉన్నప్పుడు ఏదైతే ఆయన 33% కోరడం జరిగింది. తర్వాత వివిధ కారణాల వల్ల ప్రజలు యొక్క మేలు కోరడం కోసం ప్రజలు ఏ విధంగా గతం ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ విధంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఏదైతే ప్రజల కోసం సీట్లను త్యాగం చేసుకునేసి 21 సీట్లకి అసెంబ్లీకి రావడం జరిగింది. అదే విధంగా ఎంపీలకు కూడా రావడం జరిగింది. కానీ ఆ రోజు ప్రజల కోసం ఏదైతే కార్యకర్తలను కానీ పార్టీని కానీ త్యాగం చేస్తూ కేవలం ప్రజల కోసం కూటమి ప్రభుత్వం గెలిస్తే ఏదైతే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది. కానీ ఈ రోజు ఏమిటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈరోజు మున్సిపాలిటీలో కానీ, అదే విధంగా కార్పొరేషన్ లో కానీ, నగర పంచాయతీల్లో కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ ఈరోజు కార్యకర్తలు ఏదైతే గత పవన్ కళ్యాణ్ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నడుస్తూ ఈరోజు ఏమీ ఆశించకుండా ఈరోజు వాళ్ళు పార్టీ కోసం జెండా మోస్తూ వచ్చిన కార్యకర్తలకు న్యాయం చేయాలి. గతంలో ఏదైతే ప్రజల కోసం న్యాయం చేశామో ఈరోజు కార్యకర్తల కోసం న్యాయం చేయాలి. కాబట్టి మాకు ఏదైతే షేరింగ్ అడిగామో ఆ రోజు అసెంబ్లీలో సేమ్ అదే విధంగా ఈ రోజు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 33% మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి ముందు ప్రపోజల్ పెట్టడం జరిగింది. చూసాం ఈరోజు ఏదైతే రేపు ఈవినింగ్ ఏదైతే మంగళగిరిలో ఏదైతే ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే విధంగా ఏదైతే నామినేట్ పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ, అదే విధంగా ఏదైతే పార్టీలో కీలక పదవులు ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేసి ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కేరళలో ట్రీట్మెంట్ కోసం, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్నారు కాబట్టి 3వ తేదీ పైన వస్తారు ఆయన. అంత లోపల ఏదైతే ఈ నాయకులందరూ కూర్చునేసి ఒక క్లారిఫికేషన్ ఈ విధంగా ఏదైతే గతంలో వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నట్టుగా ఓవైపు సమీకరణాలు జరుగుతూ ఉన్నా మీ అధినేత మాత్రం 15 ఏళ్లు కూటమే ఉంటుంది, 15 ఏళ్లు కూటమితోనే కలిసి సాగుతామని చెప్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో జనసేనకు అధికారంలో కానీ, స్థానిక సంస్థల్లో కానీ, ఎక్కడా కూడా అధికారుల వద్ద కానీ అంత ప్రాబల్యం లభించట్లేదు. అందుకోసమే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అస్త్రంగా మలుచుకొని జనసేన బలమేంటో చూపించాలి, మన క్యాడర్ను కూడా పెంచుకోవాలనే ప్రయత్నం చేయబోతున్నారనేది జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వాస్తవమేనా ఇది? సార్, కూటమి ఏదైతే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో త్యాగం చేయడం జరిగింది ప్రజల కోసం. కానీ ఈ రోజు కార్యకర్తల కోసం ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. కూటమి పాటిస్తూ కార్యకర్తలకు కూడా
పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయబోతున్నారు. అది మీడియా మిత్రులు కానీ, అదే విధంగా ప్రతిపక్షాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆశిస్తో ఏదో విడిపోతే మేము లబ్ధి పొందుతాము అనుకుంటున్న వైఎస్ఆర్సీపీకి కానీ అలాంటివి ఏమి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. కూటమికి ఏదైతే కూటమి ఎక్కడ కానీ బీటలు బారే పరిస్థితి లేదు. కూటమి బలంగానే ఉంటది. కూటమి ద్వారానే తెలుగుదేశం బలం ఏడుందో అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే విధంగా జనసేన ఏడ బలం ఉందో అక్కడ జనసేన నాయకులు, బీజేపీ ఎక్కడ బలంగా ఉందో అక్కడ బీజేపీ నాయకులు, కూటమిలో 3 నాయకులు కూర్చొని ఖచ్చితంగా ఈ కూటమికి ఎటువంటి హాని లేకుండా ఒక నిర్ణయానికి వస్తారని చెప్పేసి ఇప్పటి వరకు తెలుగుదేశం కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా అంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఏదైతే ప్రభుత్వంలో ఉద్యోగస్తులు పైన కొన్ని నాయకులు కొంచెం మాట్లాడడము, అదే విధంగా కొన్ని చోట్ల అవినీతిని వ్యతిరేకించడము ఇవన్నీ చూస్తున్నాం, కాదని చెప్పడం లేదు. మాత్రాన ఈ రోజు కూటమి వదిలేసి ఏదో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తెలుగుదేశాన్ని బీజేపీని పక్కన పెట్టేస్తారు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కానీ జనసేనకు అంత ప్రాధాన్యత లభించకపోవటం వల్లే ఇటీవల చాలా సమావేశాలకు, కీలకమైన కేబినెట్ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ అనారోగ్యం అనే కారణంతో దూరంగా ఉంటున్నారు. గట్టిగా చెప్పే ప్రయత్నం చేయలేక తన వైఖరిని ఆ విధంగా చూపిస్తున్నారనే విమర్శ కూడా వినిపిస్తోందిగా, వాస్తవమా కాదా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కూడా సరే ఆయన గౌరవం తగ్గినా లేదా పార్టీ కార్యకర్తకు న్యాయం జరగకపోయినా అక్కడికక్కడే సూటిగానే ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడా గాని దాన్ని సూటిగా ఏదో మొహమాటానికి పోయేసో పక్కన ఉండడం కాదు. ఎక్కడైనా హోమ్ మినిస్టర్ అయినా కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎక్కడైనా మంత్రిత్వ శాఖలో కానీ ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే దాన్ని అప్పుడే ప్రశ్నిస్తున్నాడు. అధికారులను అక్కడనే ప్రశ్నిస్తున్నాడు. కార్యకర్తలకు నేను న్యాయం చేస్తానని చెప్తూనే వస్తున్నాడే కానీ పవన్ కళ్యాణ్ గారు ఆప్షన్ ముందే ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడే పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఆయన ఏదైనా ముఖ్య సూటిగా ఉన్నట్టు చెప్పేస్తాడు కాబట్టి ఎక్కడ గాని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూటమి అనే దానికి ఎక్కడా కానీ భంగం కలగదు. అదే విధంగా కార్యకర్తలకు కూడా ఎక్కడ అన్యాయం జరగదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. కానీ ఈ కొన్ని మీడియాలో వస్తున్న వార్తలు కానీ, అదే విధంగా కొన్ని పత్రికల్లో రాస్తున్న వార్తలు ఇవన్నీ అవాస్తవాలు. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశిస్తున్నాడు, ఎప్పుడు కూటమి విడిపోతుందా, మనం ఎప్పుడు లబ్ధి పొందుతామా అనేసి ఏడైతే ఈరోజు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2021లో ఏమన్నాడు, ఏకగ్రీవాలు అయితే 20 లక్షలు ఒక పంచాయతీకి ఇస్తాను, ఎందుకంటే ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఒక 20 లక్షలు 20 లక్షలు ఇస్తానన్న వ్యక్తి ఈ రోజు అదే ఏకగ్రీవాలు అయితే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులకి నేను సీట్లు అంటున్నాడు. అంటే ఎంత గుంతకాడ నక్కలాగా కాసుకో ఉన్నాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూటమికి ఎక్కడా గాని హాని జరగదు, ఎక్కడ ఇబ్బంది జరగదు. కూటమి ముగ్గురు కూర్చునేసి ప్రతి పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా 3 పార్టీలు నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా కట్టుబడే ఉంటారు. విజయశేఖర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. విజయశేఖర రెడ్డి, మొత్తంగా కూటమిలో బేటలు రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఎక్కువ అవుతుంది. అండ్ క్షేత్రస్థాయిలో మా పట్టేంటో చూపించుకోవాలి, మా ప్రాబల్యం ఏంటో చూపించుకోవాలి. ఎన్ని రోజులు వాళ్లకు వీళ్లకు త్యాగాలు చేయటమేనా? ఇక మా బలం గ్రామాల్లో ఏ విధంగా ఉంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఫలితాలే ప్రస్ఫుటం చేయబోతాయి అనేది అన్ని, అంటే అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరికి వారే మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఓకే, కానీ లోకల్ క్యాడర్ను ఇప్పుడు ఆ వైపుగా నడిపించటం, కూటమిగా అక్కడ అభ్యర్థులను నిలబెట్టడం సాధ్యమయ్యే పనేనా? సార్, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా సైన్యం కావచ్చు, లేదంటే కూటమిలో ఉన్న పార్టీలు విడిపోతే రేపు ప్రొద్దున 2029లో మళ్ళా మాకు అధికారం వస్తుందని కలవగానే కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే ఆ పార్టీ ద్వారా కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసి వారు రకరకాల పెడుతున్న పోస్టులు కావచ్చు, వీరి ద్వారానే ఈ రకమైన ఒక రకమైన దీన్ని వ్యాపింపు చేయడం, ఇట్లాంటి ఒక దుష్ప్రచారాన్ని చేయడం, ఎక్కడో ఏదో జరుగుతోంది అనే ఒక భావనను ప్రజల్లోకి వచ్చేలాగా క్రియేట్ చేయడం, ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా సైన్యం తప్పితే సార్ ఎక్కడా కూడా కూటమి బెటలు వారేది లేదు, కోటలకు బెటలు వారేది లేదు. సార్ మీరు ఒకసారి గమనించండి, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు
ఒక పక్క శ్వాసకోశ సంబంధించిన శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన ఒక ఆపరేషన్ చేయించుకోవడం, దాని ద్వారా కొంత ఆయన విశ్రాంతి తీసుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు భుజం గాయాన్ని దానికి సంబంధించి ముంబైలో ఆపరేషన్ చేయించుకోవడం, దాని తర్వాత దానికోసం కొంత విశ్రాంతి తీసుకోవడం, ఇలా ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో కొంత విశ్రాంతి తీసుకుంటే ఆయన ఒక 4 కేబినెట్ మీటింగ్ రాకపోతేనో, లేకపోతే ఒక అసెంబ్లీ సమావేశాలు రాకపోతేనో, కూటమి మధ్య బీటలు వాడుతున్నాయి, లేదంటే పొరపచ్చాలు వస్తున్నాయని ఎలా మాట్లాడతారు సార్? ఎక్కడైనా ఆయన ఏ రకంగా అయినా బయట పెట్టారా? ఎక్కడైనా ఒక చిన్న క్లూ ఇచ్చారా? లేదంటే ఏ నాయకులతో అయినా మాట్లాడారా? లేదంటే ప్రజలకు ఏమైనా చెప్పారా? సరే, ఆయనకున్న ఆరోగ్య సమస్యలకు ఆయన ఇబ్బంది పడుతూ మీరు చూసారా? ఆ మధ్య కాలంలో అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెన్ చేస్తే ఆయన ఎందుకు రాలేదు అని అడుగుతారు. నేను అడుగుతున్నాను సార్, ఆ రోజు కుంకి ఏనుగులకు సంబంధించి వైజాగ్ లో సెంట్రల్ మినిస్టర్ తో కలిసి ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొనాల్సిన పరిస్థితుల్లోనే ఆయన వైజాగ్. ఆ తర్వాత సరే కాకినాడలో ఆ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు భుజం విదిలించాడు సార్? ఎన్నిసార్లు ఆయన కుడి చేయిని విదిలించారు సార్? ఆ రకంగా ఆయన భుజం నొప్పితో, ఆ రకంగా తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతూ రకరకాలుగా ఆయన ఇబ్బందులు పడి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చికిత్స చేయించుకొని దాని ద్వారా ఆ తర్వాత జరిగే పరిణామాల్లో ఆయన కేరళకి వెళ్ళడం. సార్, కొన్ని ఆరోగ్య సమస్యలకి, దీర్ఘకాలిక సమస్యలకి మామూలు మెడిసిన్స్ కన్నా కూడా, అంటే ఏదైతే మనం మెడిసిన్స్ ఇస్తున్నామో ఇంగ్లీష్ మెడిసిన్స్, దానికన్నా కూడా ఆయుర్వేద చికిత్స మంచిదని చెప్పి కొంతమంది డాక్టర్లు చెప్తే ఆ రకంగా కేరళకి వెళ్ళి ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఉంటే ఇక్కడ కొంతమంది పని కొట్టుకుని ఆయన మీద బుర్ర చల్లడం, పార్టీ మీద బుర్ర చల్లడం, కూటమి మీద బుర్ర చల్లడం. సార్, నేను అడుగుతున్నా, నిజంగా సమస్య ఉంటే నాగబాబు గారికి గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం జరుగుతుందా? పెద్ద నాయకులకు ఓకే, కానీ క్షేత్రస్థాయిలో నేను అడుగుతుంది ఏంటి అంటే, నేనంటే రెండో మాట మీరన్నట్టు అనుకున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కమిటీ వేశారు, దాంట్లో 14-15 మందిని ఆయన సభ్యులుగా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రకరకాల నాయకులు పెట్టారు. వారి ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించి రకరకాల జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏంది, మన నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ మనం పోటీ చేయడానికి మనకు సరైన ప్రాతినిధ్యం దక్కేలా మనం ఎట్లా దాన్ని ముందుకెళ్లాలా, ఎక్కడెక్కడ మనకు పట్టుంది, ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలా, ఆ స్థానాలను మనం ఎలా గుర్తించాలా, ఈ రకంగా సరే ఒక కమిటీని వేసి ఒక రిపోర్టును తయారు చేయమని, ఈ లోపల నేను కేరళ వెళ్ళొస్తాను, ఆ తర్వాత నేను రిపోర్ట్ చూసుకుని తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, లేదంటే బీజేపీ వారితో పాటు మాట్లాడి ఆ రకంగా ఈ స్థానాల్లో మేము పోటీ చేస్తాం, ఇక్కడ మేము బలంగా ఉన్నాం అని ఆయన చెప్పి అక్కడ తర్వాత సార్ కొంత అటు ఇటుగా కొంత మార్పులు చేర్పులతో ఎక్కడైనా సరే సీట్ షేరింగ్ ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్తూ ఉంటే ఈ మధ్యలోనే రకరకాలుగా మాట్లాడడం ఏం లాభం? సరే, వాళ్ళ విమర్శలు కాసేపు పక్కన పెడదాం, కానీ క్షేత్రస్థాయిలో అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ గానీ, జనసేన క్యాడర్ గానీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్ గానీ త్యాగాలు చేశాం. కానీ ఇప్పుడు అంటే మన పట్టున్న దగ్గర మనం పట్టు నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆ క్షేత్రస్థాయిలో వాళ్ళ అనుకూలతలు కావచ్చు, వాళ్ళ ప్రతికూలతలు కావచ్చు, వాళ్ళు నిరూపించుకోవాల్సిన చోట అవ్వచ్చు. వీళ్ళందరినీ సమన్వయం చేయటం, అటు వైసీపీని ఎదుర్కోవటం, వైసీపీ నాయకులకు సమాధానం చెప్పే రీతిలో మేము ఈసారి గెలవాలి, గెలిచి చూపించాలి అని ఉవ్విళ్ళూరుతున్న క్షేత్రస్థాయి క్యాడర్ కు 3 పార్టీలు ఏ విధంగా న్యాయం చేయబోతున్నాయి? సార్, నేను ఒకటే అంటున్నా, 2024 ఎలక్షన్ ముందర, జనరల్ ఎలక్షన్స్ ముందర కూటమిగా ఏర్పడినప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగాయి. అంటే 24 ఎలక్షన్స్ లో ఎలా సీట్ షేరింగ్ చేసుకోవాలి, తర్వాత స్థానిక సంస్థల్లో ఎలా ముందుకెళ్ళాలి, లేదంటే ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు, లేదంటే రాజ్యసభ సభ్యులు వచ్చినప్పుడు దాన్ని ఎలాగా షేర్ చేసుకోవాలి, తద్వారా సార్ మినిస్టర్లు ఎంతమంది రావాలా, లేదంటే రకరకాలుగా, లేదంటే సెంట్రల్ లో ఏదైనా మా ప్రాతినిధ్యం ఉందా, లేదంటే 2029లో ఎలా చేయాలి, ఇదంతా కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు మొత్తం కూర్చొని ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఒక రోడ్ మ్యాప్ గీశారు. ఆ రోడ్ మ్యాప్ లో భాగంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత శాతం జనసేనకి ఇవ్వాలా, ఎంత శాతం బీజేపీకి ఇవ్వాలా అనేది కొంత మాట్లాడుకున్న పరిస్థితి ఆల్రెడీ. అంటే సార్ అదే ఖచ్చితమైన మార్క్ అంటే కాకపోవచ్చు సార్. మళ్ళీ రేపు నెలకో 15 రోజులకో అందరూ కలిసి కూర్చున్నప్పుడు అక్కడ పరిస్థితులు బట్టి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులు బట్టి, కూటమి బలాబలాలు బట్టి, ఒక్కొక్క పార్టీ బలాబలాలు బట్టి సార్ ఒక్కొక్క దగ్గర జనసేన అవసరమైతే త్యాగం చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర అవసరమైతే తెలుగుదేశం పార్టీ వారు త్యాగం చేయాల్సి ఉంటుంది, లేదంటే బీజేపీ వారు త్యాగం చేయాల్సి ఉంటుంది. సార్ కూటమిలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా త్యాగం చేయాల్సిందే. అందరికీ అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని చెప్పలేము సార్. ఒక దగ్గర నిజంగా కూడా తెలుగుదేశం భారీ స్థాయిలో బలం ఉన్నప్పుడు అక్కడ ఏదైనా
కొంత జనసేనకు ఇవ్వాలనుకున్నప్పుడు కొంత త్యాగం చేయాల్సిందే. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారు త్యాగం చేయలేదా? రకరకాల ఊర్లలో రకరకాల వ్యక్తులు త్యాగం చేయలేదా? సార్ నేనంటున్నా అట్లాగే జనసేన వారు చాలా బలంగా ఉన్న కొన్ని కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం కూడా పోటీ చేసింది. కానీ ఈ త్యాగాల పునాదుల మీద కానీ విజయశేఖర రెడ్డి గారు ఫైనల్ క్వశ్చన్ మీకు ఇది. ఈ త్యాగాల పునాదుల మీద తెలుగుదేశమే నాయకులే పదవులు అనుభవిస్తున్నారు, తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుంది తప్ప మిగిలిన రెండు జెండాలను సమతూకంగా తీసుకురావట్లేదు అనేది వినిపిస్తున్న విమర్శ. ముందే చెప్పా 24 ముందరే ఒక రోడ్ మ్యాప్ తీసుకుని దాంట్లో కొన్ని ఒప్పందాలు అంటే ఏ రకంగా ఏ పోస్టులకు సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లాలని ఒక ఒప్పందాల ద్వారానే ముందుకెళ్తున్నారు. మీరు గమనించండి సార్, మినిస్టర్లు ఎన్ని వచ్చాయి, తర్వాత కార్పొరేషన్లు మంచి మంచి కార్పొరేషన్లు ఎన్ని కార్పొరేషన్లు జనసేనకి వెళ్ళాయి, తద్వారా సార్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఎన్ని ఇచ్చారు సార్, సింగిల్ విండో చైర్మన్ ఎన్ని ఇచ్చారు సార్, ఇవన్నీ కూడా కొంత ఒప్పందాల భాగంగానే అట్లాగే ఇద్దరు నేతల మధ్య కూర్చొని ఒక రకమైన మంచి ప్రారంభం ఇదంతా కూడా సార్. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఒకటి అవసరమైతే కొన్ని తెలుగుదేశం తగ్గించుకొని జనసేన వారికి ఇవ్వడం సార్. ఆ రోజు ఎన్నికల్లో కొన్ని ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు, మార్కెటింగ్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళకి ఎక్కువ భాగం ఇవ్వాలి ఇచ్చారు కూడా. అట్లాగే సార్ రేపు స్థానిక సమస్యలో కూడా నిజంగా జనసేనకు ఏ జిల్లాలో బలం ఉందో, ఏ స్థానాల బలం ఉందో వారికి అక్కడ కూడా ఇచ్చే ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అవసరమైతే తెలుగుదేశం కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిందే సార్. మీ టీవీ ఐ న్యూస్ ద్వారా తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిందే. అంటే ఒకే పార్టీ త్యాగం చేయాలంటే అందరూ చేయాల్సిందే సార్. తెలుగుదేశం చేయాలా, జనసేన చేయాలా, బీజేపీ వారు చేయాల్సిందే. కొన్ని దగ్గరలో అనుకుని దక్కకపోవచ్చు, కొన్ని దగ్గర దక్కచ్చు సార్. ఇది ఇంత పర్సెంటేజే పోటీ చేయాలా, 35% చేయాలా, 50% చేయాలని ఎక్కడ ఉండదు సార్. ఎక్కడైతే ఏ పార్టీలు బలంగా ఉంటాయో అక్కడ వారు పోటీ చేయడానికి కూర్చొని ఒక ఒప్పందం మీద ముందుకెళ్తారు తప్పితే ఇక్కడెక్కడా కూడా పర్సెంటేజ్లు ఫిక్స్ చేసుకుని ఈ పర్సెంటేజ్లకు క్యాండిడేట్లు ఉండాలి లేదా ఎత్తుకునే పరిస్థితి ఎక్కడా ఉండదు. దాంట్లో భాగంగా ఇప్పుడు కమిటీ వేశారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే తెలుగుదేశం కూడా మదింపు చేస్తోంది ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని. దాని ద్వారా సార్ 2 కమిటీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు కింద స్థాయిలో అంటే అధినేత స్థాయిలో కాకుండా మినిస్టర్ల స్థాయిలోనూ నాయకుల స్థాయిలో కూర్చొని ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనేది ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతే ముందుకెళ్తారు. ఎక్కడ బేహిజాలకు కానీ లేదంటే సమస్యలకు తావు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్ సార్, రైట్. వేణుగోపాల్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? విజయశేఖర్ గారు చెప్తున్నట్టుగా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అందరం సమన్వయంగానే ముందుకు పోతాం, అది అసెంబ్లీ ఎన్నికలైనా కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలైనా కావచ్చు, కూటమి ధర్మాన్ని పాటిస్తామంటూ ఉన్నారు. ఏంటి ఫైనల్ గా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? సార్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్, అన్మ్యూట్. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీలు లో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు న్యాయం జరగాలని చెప్పేసి అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక్కడ ఏ మాత్రము మనం తొందరపడిన కూటమి గాని తొందరపడితే కూటమి నాయకులు గాని ఏదైతే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గాని లేదా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా బీజేపీ నాయకులు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఏమాత్రం తప్పు చేసినా ఏదైతే రాక్షస పాలన పరిపాలించిన వైఎస్ఆర్సీపీ మళ్ళీ గాని అధికారంలోకి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రజల కోసం ఈరోజు నాయకత్వం ఏ విధంగా ఆచితూచి అడుగులేస్తుందో కార్యకర్తలు కూడా అదే విధంగా వాళ్ళ దారిలో నడుస్తూ ఈరోజు ఏదైతే కూటమిని బలపరుచుకుంటూ ఈరోజు అదే విధంగా ఏదైతే పార్టీలు ఎక్కడ బలంగా ఉందో తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ ఆ బలంగా ఉన్న చోట్ల కార్యకర్తలని, నాయకుల్ని అక్కడ నిలబెట్టుకుంటూ గెలిపించుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే అసెంబ్లీలో 164 సీట్లు వచ్చి బుద్ధి చెప్పామో అదే విధంగా అత్యధిక మెజార్టీలతో ఈరోజు లోకల్ బాడీలో, మున్సిపాలిటీలో కానీ, కార్పొరేషన్ లో కానీ, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆయన గతంలో ఎన్నికలు జరిపారు, ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ చేశాడో చూసాం. ఏ విధంగా దొంగ ఓటర్ కార్డులు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లకి 10th క్లాస్ 5th క్లాస్ వాళ్ళని ఎమ్మెల్సీ టీచర్స్ వాళ్ళ చేత టీచర్లు అని చెప్పి, విద్యా వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళ చేత ఓట్లు ఇప్పించడం. అదేవిధంగా రకరకాల కార్పొరేషన్ ఎలక్షన్స్ లో, సొసైటీ ఎలక్షన్స్ లో ఏ విధంగా అక్రమంగా ఎన్నిక జరగడం చూసాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ రాకూడదు అనుకునేసి కూటమి
నాయకులు కార్యకర్తలు కూడా సపోర్ట్ చేస్తూ ఈ రోజు కూటమిని మళ్ళీ విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ విజయశేఖర్ గారు. మొత్తంగా కూటమిలో జనసేన ప్రాధాన్యం తగ్గట్లేదు. కూటమిగా అందరం కలిసికట్టుగానే ముందుకు సాగబోతున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమిగానే జెండా ఎగరవేయబోతున్నాం అనేది కూటమి నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి.